దేశంలో కనీసం ఒక అరటిపండు ఒలిచి నోట్లో వేసుకున్నారా? ఆయన తిన్నదేం లేదు. రామార్థం వానరార్థం చికీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చసి అన్నారు విద్యాధరులు. కేవలం రాముడి కోసం, తాను జన్మించినటువంటి వానరజాతి ప్రతిష్ట కోసం అంతటి త్యాగమూర్తి మహానుభావుడు తన ప్రాణాలకే తెగించి రామకార్యం మీద వెళ్ళారు. అటువంటి వారు హనుమ. లక్ష్మణస్వామి తన జీవితంలో భోగం అనుభవించింది అన్నది మనకేం కనపడదు. యవ్వరాజ్యం ఇస్తే నాకు అక్కర్లేదన్నాడు ఆయన. పెద్దవాడు భరతుడున్నాడు, ఇచ్చిసేయమన్నారు. తండ్రి దశరథ మహారాజు గారు లక్ష్మణుణ్ణి వెళ్ళమని లేదు అరణ్యవాసానికి, రాముణ్ణి వెళ్ళమన్నారు. ధర్మపత్ని కనుక సీతమ్మ బయలుదేరింది. తమ్ముడు లక్ష్మణుడికి ఏం అవసరం? భార్యని విడిచిపెట్టి నేను రామచంద్రమూర్తిని శరీరంతో సేవించకుండా ఉండలేనన్నాడు. ఈ శ్లోకాన్ని ఎదర మీకు చెప్తారు మహర్షి. ఇది చిన్నతనం నుంచి లక్ష్మణుడి అలవాటు. నేను శరీరంతో సేవించకుండా ఉండలేను అన్నాడు. కొంతమంది మనసుతో సేవిస్తారు. భరతుడు ఉన్నాడు, రాజ్యం ఇచ్చి పాదుకలు సింహాసనం మీద పెట్టి పరిపాలన చేశాడు 14 ఏళ్ళు. లక్ష్మణుడు అలా కాదు, చెప్పుకున్నాడు. మీకు ఎదర రామాయణంలో వస్తుంది. అందుకని నేను ఇప్పుడు అవన్నీ మళ్ళీ ఎందుకు చెప్పాలి ఆ శ్లోకాలు, అందుకని నేను చెప్పట్లేదు. రాముడి పక్కన ఉండాలి, రాముణ్ణి చూస్తూ ఉండాలి, రాముడి కాళ్ళు పట్టాలి, రాముడికి అన్నం పెట్టాలి, రాముడికి పర్ణశాల కట్టాలి, రాముడి వెనక నడవాలి, రాముడు అలిసిపోతే నీళ్లు తెచ్చి ఇవ్వాలి, అన్నయ్య వదినకి సేవ చేసుకోవాలి. ఈ శరీరం ప్రతిరోజు అన్నయ్య వదిన సేవలో తరించాలి. ఇది లేకపోతే లక్ష్మణుడు ఉండలేడు. ఇది ఆయన లక్ష్మి. ఈశ్వరుని యొక్క సేవలో నిరంతరము ఎవరి శరీరము డస్సిపోతూ ఉంటుందో, అంత డస్సిపోతున్నా ఎవడు అత్యంత ఉత్సాహంతో నా జన్మ ధన్యమైపోయిందని సేవ చెయ్యగలుగుతుంటాడో అటువంటి వాడు నిజమైన లక్ష్మీ సంపన్నుడు. కనుక లక్ష్మణుడు లక్ష్మీ సంపన్నుడు. శత్రుఘ్నుడు ఇంద్రియములను జయించినటువంటి వాడు, శత్రువులను గెలిచినటువంటి వాడు. మీకు శ్రీరామాయణంలో ఎక్కడో ఉత్తరాఖండలో లవణాసుర సంహారం దగ్గర తప్ప అసలు శత్రుఘ్నుడు చేసినటువంటి యుద్ధాలు పెద్ద విశేషంగా ఏం కనపడవు. మరి శత్రుఘ్నుడన్న పేరెందుకు వచ్చింది అంటే, బాహ్యంలో ఉన్నటువంటి శత్రువుల్ని గెలవడం ఎవరికైనా తేలికే, పరాక్రమం ఉంటే. లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రురార్వుల ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో విరోధి లేడొకడు నిర్పున చూడుము దానవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో. బయట శత్రువుల్ని జయించచ్చు, అంతఃశత్రువుల్ని జయించడం చాలా కష్టం. కామక్రోధోపి లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ. ఇక్కడే ఉన్నారు. జ్ఞానరత్నాపహారాయ తస్మాజ్జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకర భగవత్పాదులు. వాళ్ళని గెలవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇంద్రియములను గెలవడం అంత తేలిక కాదు. ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా పునః నిర్మలం మనోయావత్ తావత్ సర్వం నిరర్థకం అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో. ఎన్ని క్షేత్రాలు తిరిగితే ఎవరికి కావాలి, ఎన్ని యాత్రలు చేస్తే ఎవరికి కావాలి అంటే చెయ్యొద్దని కాదు నా ఉద్దేశ్యం. ఎన్ని నదీ స్నానాలు చేసినా మనసుకి పరిపక్వత, మనస్సు ఎందో మార్పు రాకుండా దాన్ని అంటుకున్నటువంటి రజోగుణం అలాగే అంటుకుని ఉండిపోయిన నాడు ఏమిటి ప్రయోజనం దానివల్ల? రాగద్వేషాలతోనే ఉండిపోతే. శత్రుఘ్నుడు అంటే తన ఇంద్రియములను గెలిచినటువంటి వాడు, అంతఃశత్రువులను గెలిచినటువంటి వాడు, నిరంతరము భగవద్భక్తితో భాగవత భక్తితో తరించినటువంటి వాడు. అటువంటి వాడవుతాడు ఆఖరివాడు అని ఆయనకి శత్రుఘ్నుడు అని పేరు పెట్టారు. నిజంగా ఆనాడు వశిష్ఠ మహర్షి నోటి వెంట వచ్చినటువంటి పేర్ల బలం వలనలా తయారు చేసిందో, వాళ్ళలా అవుతారని ఊహించి వశిష్ఠ మహర్షి అంతటి మహానుభావుడు పెట్టినటువంటి పేర్లు ఎప్పటికీ అబద్ధం కాకూడదు కాబట్టి అలా జరిగిందో, వీరెండింటికన్నా బలీయమైన కారణం యుగాలు మారిపోయినా రామకథ చెప్పుకొని మనందరం తరించడం కోసం, రామనామం చెప్పుకోవడం కోసం ఆ నామం ఆ నలుగురు అన్నదమ్ములు అంత గొప్పగా తయారయ్యారో మన భాగ్య విశేషం. నిజంగా అంత గొప్ప పేర్లు మహానుభావుడు ఉంచాడు. వాల్మీకి మహర్షి అంటారు, తేషాంకేతురివజ్యేష్టో రామో రతికరప్పితు బభూవ భూయో భూతానాం స్వయంభూరివ సమ్మతః అంటారు. ఒక ధ్వజం ప్రస్ఫుటంగా కనపడుతుంది. మీరు ఒక దేవాలయంలోకి వెళ్ళారనుకోండి, ధ్వజస్తంభం కనపడుతుంది. ధ్వజస్తంభం కనపడింది అంటే అది దేవాలయం ఉన్న ప్రాంగణము అని గుర్తు. దేవాలయం ఉన్న ప్రాంగణము అని గుర్తు దేని కొరకు అంటే, ధ్వజం ఎత్తుగా ఎందుకు ఎగురుతుందంటే ఇక దాని సమీపంలో ఏ విధమైనటువంటి ఊరిరిగింపులు కానీ
ఇతర మేళతాళములు కాని వెళ్ళకూడదు. ఎవరో ఊరిరిగింపుగా మేళతాళాలతో వెళ్ళిపోతున్నారనుకోండి, ఎంతటి మహాపురుషుడైనా పల్లకి దిగిపోవాలి. ఇంకక్కడ మేళతాళాలు చేయకూడదు. ఆలయ ప్రాంగణం దాటిపోయిన తరువాత మేళం చేయాలి. అక్కడ మేళం చేస్తే అది ఒక్క ఈశ్వర సేవ కొరకు. ఏవైనా రాజలాంఛనాలతో వెడుతున్న వాళ్ళు వాటిని విడిచిపెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే ఈశ్వరుడు ఆయన మహానుభావుడు, ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలో ఉన్నత పొగలువాడితడు అంటాడు అన్నమాచార్య స్వామి. అలా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వాడు లోపలున్నాడన్నదానికి గుర్తుగా పతాకం ఎగురుతూ ఉంటుంది. ఆ వంశం అంత గొప్పది, అన్నదమ్ములంత గొప్పవాళ్ళు, ఆ ఇల్లు అంత శోభతో ఉంది, అక్కడ వాళ్ళంత సంతోషంగా ఉన్నారు అనడానికి గుర్తా అన్నట్టుగా, ధ్వజమా పతాకమా అన్నట్టుగా స్ఫుటంగా, ఎత్తుగా, ప్రకాశవంతంగా, నలుగురు గుణవంతులైన ప్రస్ఫుటంగా తన గుణముల చేత సర్వభూతములను సంతోషింపచేస్తూ తేషాం కేతిరివజ్యేష్టో రామో రతికరప్పితు. ఆయన బభూవ భూయో భూతానాం, సమస్త భూతములు రామచంద్రమూర్తిని చూస్తే సంతోషించేవి. అలా ఉంటుందా సంతోషించడం అని మీకు అనుమానం ఉండొచ్చు. ఖచ్చితంగా ఉంటుంది. మీరు చూడండి, భగవాన్ రమణ మహర్షి ఆశ్రమంలో నా స్నేహితుడు ఒకడు ఈ మధ్యకాలంలో వెళ్ళి బాగా చీకటి పడిన తర్వాత ఒక చెట్టు కింద నించున్నాడు. ఏదో కారణానికి నించుంటే ఒక పెద్ద నాగుపాము ఒకటి అతని పాదాల మించి పాకుతూ వెళ్ళింది. కడుపు చల్లగా ఉంటుందంటారు పాముది. చాలా మంచు ముద్దలా ఉంది, ఏమిటిదని అతను చూస్తున్నాడు. చూస్తుంటే కాళ్ళ మించి పాకుతూ వెళ్ళిపోయింది. తల ఎత్తలేదు, అతన్ని ఏమీ చేయలేదు. కింద పాము వెడుతూ ఉంటుంది, పైన నెమళ్ళు ఆడుతుంటాయి రమణుల ఆశ్రమంలో. ఋష్యశృంగుడు తపస్సు చేసిన చోట కప్పకి పాము పడగ పట్టింది అంటే నిజమా అంటాం మనం. మీరు రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి చూడండి, ఆయన తపోబలం, అంతటి మహాపురుషుడు తిరిగాడినటువంటి ఆ ప్రదేశానికి ఉన్నటువంటి శక్తి, అది ఇప్పటికీ కూడా పరస్పర విరుద్ధమైనటువంటి భావములు కలిగినటువంటి ప్రాణుల మధ్య సయోధ్యని చేకూరుస్తుంటుంది. ఆ ప్రాణులు తమ మధ్య ఉన్నటువంటి వైరాన్ని మరిచిపోతాయి. కారణం ఏమిటంటే అన్ని భూతముల యందు బ్రహ్మమును చూసి తానలా రమించినటువంటి వ్యక్తి తిరుగాడినటువంటి భూమి. ఆ ప్రదేశానికి అటువంటి ప్రకంపన, అటువంటి వైశిష్ట్యం ఏర్పడుతుంది. కాబట్టి రామచంద్రమూర్తిని చూస్తే కూడా సమస్త ప్రాణులు సంతోషాన్ని పొందేవిట. విశ్వామిత్రుడు ఆశ్రమంలోంచి వెళ్ళిపోతుంటే పక్షులు, జంతువులు కూడా ఆయన వెంట వెళ్ళాయి. ఆయన వాటితో చెప్పాడు, వెళ్ళిపోండి వెనక్కి, మీరు ఆశ్రమంలో ఉండండి, నేను వెళ్ళిపోతున్నాను హిమాలయ పర్వతాలకి, మీరు ఇక్కడ సుఖంగా ఉండండి అని చెప్పాక అవి వెళ్ళాయి. పక్షి భాషలో మాట్లాడా, జంతు భాషలో మాట్లాడా? అక్కర్లేదు. వాళ్ళు హృదయములతో మాట్లాడుకుంటారు. అది బ్రహ్మన్ అంటే. వాళ్ళు సర్వభూతముల యందు ఈశ్వరుణ్ణి చూస్తారు. మనము అభిషేకం చేస్తాం, ఒక బ్రహ్మర్షి అభిషేకం చేస్తాడు. తేడా ఎక్కడొస్తుందో తెలుసా అండి? మనం అభిషేకం చేస్తే మంత్రం, పదార్థం ఈ రెండే మనకు ఉండాలి. మనం అభిషేక మంత్రం అయిపోతూ ఉంటుంది. నమశ్చౌరాయ శిష్యాయ చ భైమ్యాయ చ శిఖత్యాయ చ ప్రవాహ్యాయ చ వృక్షాయ చ హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో అంటాం. మన పృష్ఠభాగాన్ని తీసుకెళ్లి అదే చెట్టుకు ఆనించి మనం నిలబడతాం. ఒక నిజమైనటువంటి బ్రహ్మవేత్త దృష్టిలో ఆ చెట్టు ఈశ్వరుడు, దాని ఆకులలోని ఆకుపచ్చతనం ఈశ్వరుడి యొక్క వెంట్రుకలు. కాబట్టి ఆయన చెట్టుకి కాలు తాటించి నిలబడలేడు. ఆయన నిజమైన అభిషేకం చేసినవాడు. కేవలం పదార్థాలు పోసి మంత్రం చెప్పిన వాడిది కాదు అభిషేకం. ఎవరిది అభిషేకం అంటే పైన ఎలా ధారాపాత్రలోంచి పడుతోందో అలా బ్రహ్మభావన నిరంతరము ఇక్కడ పడుతున్నటువంటి వాడు ఎవడున్నాడో వాడు బ్రహ్మముతో సమన్వయం అవుతుంటాడు. వాడికి ఏం చేస్తున్నా ఈశ్వరుడు కదులుతూ ఉంటాడు. పానీయంబులు త్రాగుచున్, కుడుచుతున్, భాషించుతున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుతున్, సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచంచురారిసుతుడే తద్విశ్యమున్ భువరా అంటారు పోతన గారు ప్రహ్లాదుడి గురించి. ఏది చేస్తున్నా ఈశ్వరుణ్ణి సమన్వయం చేసుకునే శక్తి ఉంటుంది. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణవశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమకిలమాత్మార్పణ దృశ అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ. ఆయన మాట మాట్లాడితే మంత్రం, ఆయన నడిస్తే ప్రదక్షిణం, ఆయన చెయ్యి కదిపితే అది ముద్ర. ఎందుకవుతోందంటే లోపల ఆయనకున్నటువంటి బ్రాహ్మీ స్థితి, బ్రాహ్మీమయమూర్తులు అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు. అటువంటి స్థితిని పొందినటువంటి మహాపురుషులు ఎవరున్నారో అటువంటి వారి యొక్క భావమును భూతములు కూడా అర్థం చేసుకుంటాయి. భూతములు అంటే నా ఉద్దేశం ప్రాణులు.
అవి కూడా వారి పట్ల అటువంటి ప్రేమ పెంచుకుంటాయి. భగవాన్ రమణులు ఆశ్రమంలో ఉంటే ఒక కోతి చిన్న చిన్న పిల్లలతో వచ్చి చెట్టు మీద కూర్చుని కిచకిచలాడుతూ ఏడుస్తోంది. దాన్ని కొట్టబోయారు. ఈయన వెళ్ళి ఆ కోతి కిచకిచకిచకిచమంటూ చెట్టు కొమ్మ మించి ఆయన వంక చూసి కిచకిచలాడుతోంది. ఆహా ఆహా అంటూ ఆయన ఏడుస్తున్నారు. అంతా అయిపోయింది, ఆ కోతి వెళ్ళిపోయింది పిల్లల్ని పట్టుకుని. అడిగారు ఆశ్రమంలో ఉన్న వాళ్ళు, కోతి ఏం కిచకిచలాడింది, మీరెందుకు ఏడ్చారని. దానికి ఒక కూతురుట. ఈ మధ్యనే అల్లుడు కూతురు కలిసి సంతోషంగా ఉంటే పిల్లలు పుట్టాయిట. అనుకోకుండా హఠాత్తుగా ప్రమాదం జరిగి కూతురు అల్లుడు కూడా మరణించారట. ఈ చంటి పిల్లల్ని నేను పోషించవలసి వచ్చింది వృద్ధాప్యంలో. భగవన్ నాకు ఎంత కష్టం వచ్చిందో చూడండి అనేది నాకు చెప్పుకోవడానికి వచ్చింది. దాని కష్టం విని నేను విచలితుడనయ్యాను అన్నారు. వారు బ్రాహ్మీమయమూర్తులంటే వారిని చూసి భూతములు సంతోషిస్తాయని అంటే కావ్యం మీరు ఆశ్చర్యపడవలసిన అవసరమే ఉండదు. అది చేరవలసిన స్థితి. మనుష్యుడుగా పుట్టినటువంటి వాడు చేరవలసిన స్థితి. ఏ రాగద్వేషములు నేర్చుకోవడానికి మీకు పాఠశాల ఉండదు, అవి జన్మాంతర సంస్కారంగా వచ్చేస్తాయి. రాగద్వేషములు తొలగించుకోవడానికి గురుబోధ వినాలి. రాగద్వేషములు తొలగించుకోవడానికి మీరు కావ్యపఠనం చెయ్యాలి. రామాయణం ఎందుకు చదవాలి అంటే రాముడు ఎలా ప్రవర్తించగలిగాడో అలా నేనేమైనా కొంతవరకు ప్రయత్నించగలనా, నేను ప్రవర్తించగలనా, నేను అలా కొంతలో కొంతైనా ఈశ్వర దర్శనం చేయడం అలవాటు చేసుకోగలనా, దాని కొరకు తేషాంకేతురివజ్యేష్టో రామో రతికరప్పితు. ఎంత పెద్ద మాటో చూడండి. తండ్రికి కొడుకు పుట్టడం గొప్ప విషయం కాదు, కానీ తండ్రి గారి పరువు ప్రతిష్టలు నిర్ణయింపబడేది కుమారుని వలనే. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకో తెలుసా? తండ్రి శ్రీరామనవమి ఉత్సవాలు అవుతున్నాయంటే ఓ పందిట్లోకి వెళ్ళాడు. అయ్యా మీరు వచ్చారు, ఏమైనా విరాళం ఇవ్వండి, అన్నదానం చేస్తాం నవరాత్రులు అయిపోయాకన్నారు. ఒక 100 రూపాయలు రాసి మా అబ్బాయి దగ్గర అడిగి పుచ్చుకోండి రేపు అన్నాడు. ఆ మరునాడు ఆయన సంధ్యావందనం చేసుకుంటున్నాడు. వీళ్ళ రసీదు పట్టుకెళ్ళి వాళ్ళ అబ్బాయికి ఇచ్చి, నాన్నగారు 100 రూపాయలు రాశారండి ఇస్తారా అన్నారు. ఆయనకేం పనా పాడా, రిటైర్ అయ్యి 10 ఏళ్ళు అయింది. కనపడ్డ చోటల్లా రాస్తాడు. రాస్తే మీరు రసీదు ఇచ్చేయడమేనా? ఇచ్చేవాడిని నేను, నన్ను అడిగి రాయాలా, ఆయన మాట ఇస్తే రాయాలా? ఆయన్ని అడిగి పుచ్చుకోండి, ఏమిస్తాడో చూద్దురు కానీ అన్నాడు అనుకోండి. ఆ తండ్రి గతంలో ఎంత ప్రతిష్ట సంపాదించుకున్నవాడైనా సరే ఆయనంటూ బాధపడి ఆ రోజు మరణించినంత ఖేదం పొందేది ఎప్పుడు అంటే కొడుకు మాటల వల్ల. కొడుకు రతికరప్పితు, తండ్రిని సంతోషింపచేశాడు రాముడు. దేని చేత? ఒక్కటే, రామా ఇలా రా. ఏ నాన్నగారండి ఎందుకు ఇప్పుడు కాదు, పరిగెత్తుకుంటూ వెళ్ళి నిలబడ్డమే. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే, రామా నీకు రాజ్యం ఇస్తున్నాను రేపు, ఎందుకు నాన్నగారండి అడగలేదు. రామా నీకు రాజ్యం ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వరు నాన్నగారండి అడగలేదు. ఇస్తానన్నది నాన్నగారే, ఇవ్వనన్నది నాన్నగారే, నాన్నగారికి ఆ హక్కు ఉంది. ఇది రాముడంటే. ఇది రతికరప్పితు, తండ్రికి సంతోషం. అప్పుడు నాన్న నాన్న అని మీరు బుజ్జగించి కొడుకు ఏదడిగితే అది ఇచ్చినప్పుడల్లా నాన్నగారండి నాన్నగారండి అంటే కొడుకు గొప్పవాడు కాడు. కొడుకు చేద్దామన్న పనిని కారణం చెప్పకుండా తండ్రి పిలిచి నువ్వు అది చెయ్యొద్దు అని చెప్తే, మా నాన్నగారు మహాత్ముడు, పెద్దవాడు, నన్ను కన్నవాడు, నా విద్యాబుద్ధులు నేర్పినవాడు, నా యోగ్యత చూసినవాడు, ఆయన ఎందుకు వద్దన్నారో నేను చేయను. ఏమంటే కనుక్కోండి ఎందుకు వద్దన్నారో, నేను అడగాలా? అడగక్కర్లేదు, మా నాన్నగారు వద్దన్నారంతే అన్నాడు అనుకోండి, ఆ తండ్రికి గజారోహణం చేయించినట్టుంది. చాలు నాకు అటువంటి కొడుకని. రతికరప్పితు. ఇది రాముడు అనుకుంటున్నాడా నేను తండ్రి గారి మాట వింటున్నానని? రాముడి వలన నేను నా తండ్రితనం శోభించిందని దశరథుడు అనుకుంటున్నాడా? దశరథుడు అనుకోవాలి. మీరు జాగ్రత్తగా గుర్తుపట్టండి. మనం చాలామంది ఏమంటామంటే, నీ చేయగలిగిందంతా చేస్తున్నానండి, నా లోటు ఏం లేదు, ఇంక నేను ఏం చేయగలను చెప్పండి అంటాం. నువ్వు అనుకోవడం కాదు, మీ అమ్మగారు నాన్నగారు అలా అనుకుంటున్నారా? అది ప్రధానం. మీ అమ్మగారు నాన్నగారు అలా అనుకోవాలి. అలా అనుకుంటే కొడుకుగా నీ కర్తవ్యం పూర్తయినట్టు. బాధ్యత అన్న మాట వాడకండి. బాధ్యత వేరు, బాధ్యత అన్న మాట వాడకూడదు. బాధ్యత అన్న మాట ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, మిమ్మల్ని పతనం వైపుకి తీసుకెడుతుంది. బాధ్యత హెచ్చవేత, అర్థం పర్థం లేకుండా తీసుకెళ్లి పాడు చేసే మాట బాధ్యతే. బాధ్యత నెత్తికెత్తుకుంటే 7 తరాలకి దాచినా మీకు చాలదు. కర్తవ్యం మీరు జీవితంలో అలవాటు చేసుకుంటే, మీరు చెయ్యవలసిన పని మీరు చేశారు, వాడి యోగ్యత అయోగ్యతలు వాడి ఇష్టం.
నా కొడుక్కి ఇంజనీరింగ్ ఫీజు కట్టాను, ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేశాను, ఒక హాస్టల్ చూశాను, వాడి రూమ్లో